అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ వర్షం చాలా బ్రహ్మాండంగా ఉండాలి అందరికీ. ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక మంచి మూవీలో మనం ఉన్నట్టు ఒక ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిందికి దేవుడికి, డైరెక్టర్ గారికి, అందరికీ నా హ్యాపీనెస్ నేను చెప్తున్నాను. చాలా హ్యాపీ అండి. జనరల్గా ఒక మూవీలో ఒక డైలాగు నేను చెప్పాను. ఇరేవి అనే ఒక మూవీ, దాంట్లో డైరెక్టర్ గారు రాసిన డైలాగు, మూవీ గురించి మనం చెప్పకూడదు, మూవీ మాట్లాడాలి అని చెప్తారు. డెఫినెట్లీ దట్ దిస్ మూవీ విల్ టాక్ అండి. అండ్ వీ కెన్ షేర్ వన్ థింగ్. అదేంటంటే, ఈ మూవీ పనిచేస్తున్నప్పుడు అది ఎంత సంతోషం మనకు కలిగింది, ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు మనకెంత సంతోషం కలిగింది లోపల అంటే, ఆ సంతోషం డెఫినెట్గా ఎంటైర్ యూనివర్స్కు కలుగుతుందండి. సో అది చాలా 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 సంతోషం కలిగిందండి. ఎందుకంటే శంకర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ని నేను చెప్పి అందరికి తెలియాల్సిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండమైన డైరెక్టర్. ఎమోషన్ హ్యాండిల్ చేయడం కానీ, ఆ సీన్స్ రాయడం కానీ, ఆ సీన్స్లో మైన్యూట్ నువాన్సెస్ క్రియేట్ చేయడం కానీ, అన్నీ చాలా ఎంజాయ్ చేశాను. నా క్యారెక్టర్, మోపిదేవి క్యారెక్టర్ సార్ రాసిన విధం, అది ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నాతో నటించి నాతో నా యాక్టింగ్ తీసే విధం అన్నీ నాకు చాలా మెమరీగా ఉంటుంది లైఫ్ లాంగ్. సెట్స్లో రామ్ చరణ్ గారితో నేను కూడా డాలస్లో చెప్పాను, రామ్ చరణ్ గారు నేమ్ని నేను ఆర్సీ ద కింగ్ అని సేవ్ చేశానని. ఎందుకంటే రియలీ ఐ ఫెల్ట్ ఇట్, ఐ సేవ్డ్ ఇట్ లైక్ దాట్. అది మరి ఏంటంటే, నేను ఒక వీడియో ఉంది, మీరు అందరూ చూసుంటారు. చిరంజీవి గారు సోఫాలో కూర్చుని బాబు డ్యాన్స్ ఆడుతున్నారు, బాబు చిన్న పిల్లల డ్యాన్స్ ఆడుతున్నారు. చిరంజీవి గారు ఎంత ఎంజాయ్ చేసి చూశారంటే, ఆ తండ్రి కొడుకున్న ప్రేమ అంత తెలుస్తుంది దాంట్లో. సో అలాంటి ఒక కింగ్ సన్ ఆయన. ఇప్పుడు ఆయన పెద్ద రేంజ్కి వచ్చి ఇప్పుడు మహదీరా, RRR ఇవన్నీ చేసి గ్లోబల్ పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఆయన ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా అందరినీ కౌగిలించుకొని